చెప్తుంది కదా. ఇవాళ మనం రోజు ఈ గత నెల రోజుల నుంచి టీవీ చూస్తూ ఉంటే అక్కడ గల్ఫ్లో యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్ గల్ఫ్ యుద్ధంలో అక్కడ రాకెట్లు పడతా ఉంటే ఇల్లు కూలిపోతూ ఉంటే మనకు బాధ అవుతూ ఉంది. ఆ యుద్ధంలో అక్కడ బాంబులతోని ఇండ్లు కూలిపోతూ ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలుస్తూ ఉన్నాడు. హైడ్రా పేరిట, మూసీ పేరిట. ఏ యుద్ధం లేదు కానీ రేవంత్ రెడ్డి బుల్డోజర్లు ఇక్కడ పేదల ఇండ్లు కూలుస్తూ ఉన్నాయి. పేదల మీద రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇది 10,017 ఇండ్లు కూల్చుడేంది? మూసి నదిని శుభ్రం చేయడానికి 10,017 ఇండ్లు కూల్చాల్సిన అవసరం ఏంది అని సూటిగా అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారేమో బుల్డోజర్ రాజుకు వ్యతిరేకమని దేశమంతా తిరిగి చెప్తాడు. మరి రేవంత్ రెడ్డి కూల్చే ఈ బుల్డోజ్ రాజ్యం రాహుల్ గాంధీ కనబడతలేదా? రాహుల్ గాంధీ నువ్వు దేశానికి ఏం చెప్తావు? నీ మాటలు ఒకటి ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అయితే నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో దాంట్లో పూర్తిగా నీ ముఖ్యమంత్రి నీ మాటలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్లో జరిగే బుల్డోజ్ రాజుకు తెలంగాణలో జరిగే బుల్డోజ్ రాజుకు తేడా ఏమున్నది? ఆడగదే ఇండ్లు గులగొట్టుడు, ఈడగదే ఇండ్లు గులగొట్టుడు కదా. మరి నువ్వు ఆడ పోరాటం చేసినావు, ఇక్కడ నీ ముఖ్యమంత్రికి ఎందుకు మొట్టికాయలు వేస్తలేవు? బుల్డోజ్ రాజును బంద్ చేయమని రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్తలేరో రాహుల్ గాంధీ గారు ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.